ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా కలవచ్చు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా డి ఉదయ్ కుమార్ రెడ్డిని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్ మహేందర్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన డి ఉదయ్ కుమార్ రెడ్డి ఇంతకు ముందు హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ జోన్ ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ప్రజల సేవ కోసం తాను ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవవచ్చునని ఎస్పీ అన్నారు. అలాగే జిల్లాలో ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే మానుకోవాలని, లేదంటే అటివారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, ప్రజాశాంతికి ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతాం. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తానని తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటా, నేరాలు కట్టడి చేసేందుకు నిఘా సారిస్తాం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. వారి కోసం షీ టీం ద్వారా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. జిల్లాలో నేరాల అదుపునకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేస్తామని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని కూడా మరింతగా పటిష్టం చేస్తామన్నారు. సంఘటన జరిగిన వెంటనే కూడా అక్కడికి చేరుకునేలా ప్రణాళికలు కూడా రూపొందిస్తాం. రౌండ్ ది క్లాక్ పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని అన్నారు. తరచుగా నేరాలు చేసేవారు తమ పద్ధతి మానుకుని సమాజంలో మంచిగా బతకాలని, అలాగే ప్రజలు పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచార సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మర్యాద పూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో ముందుండాలని, ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం కలిగేలా విధులు నిర్వహించాలని, బాధ్యతలతోటి మర్యాద పూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ అన్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసిన మెదక్ డీఎస్పీ డాక్టర్ రాజేష్, తుప్రాన్ సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటరెడ్డి, సైబర్ సెల్ డీఎస్పీ ఎస్ఆర్ సుభాష్ చంద్రబోస్, ఏఆర్ డీఎస్పీ ఎస్ఆర్ రంగానాయక్, జిల్లా సిఐలు, ఆర్ఐలు, ఎస్సీలు, ఏఆర్ఎస్ఏలు, డిపిఓ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। నేను మెదక్ ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకోగానే మా సిబ్బంది ఆల్ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్ అండ్ సిఏస్ అండ్ డిఎస్పీస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ, తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా, ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని ఇమీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలని, తర్వాత ఎనీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ, ఎనీ వీకర్ సెక్షన్ అగైనెస్ట్ ఏదైనా కేసు అయితే ఇమీడియట్గా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని, ఎక్కడైనా ఏదైనా దొంగతనాలు జరిగినా కూడా స్క్రీన్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఇటీవల మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ముందు జరగకుండా ఉండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు. డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము, ప్రజల భద్రత కోసము మేము 24 గంటలు కష్టపడి పనిచేస్తాము. ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కి తోడ్పాటు ఇస్తూ ఈ ప్రజల మంచి శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాను.